బ్రేకింగ్ న్యూస్. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి ఇవాళైనా తెరపడేనా? స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైన వేళ అందరిలోనూ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులంతా కలిసి చిరంజీవిని కలవబోతున్నామని వెల్లడించారు ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవిని కలిసి తమ సమస్యలను చెప్పుకోబోతున్నట్లు వెల్లడించారు ఆయన. అతి త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు అమ్మిరాజు. అయితే చిరంజీవితో మాట్లాడనున్న అంశాలు, ఇతర విషయాలపై చర్చించేందుకు కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశం కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. అయితే చిన్న నిర్మాతల సమస్యలు ఇదివరకే చిరంజీవికి వివరించామని నిర్మాతలు చెబుతున్నారు. సో ఈ సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి తో సమావేశం కాబోతున్న నేపథ్యంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా, ఎటువంటి చర్చ సాగుతుంది, ఎటువంటి ఆసక్తి కనిపిస్తుంది? మా ప్రతినిధి సాగర్ అందిస్తారు మరింత సమాచారాన్ని. సాగర్, చిరంజీవి ముందుకొచ్చారు సమస్యను పరిష్కారం చేసేందుకు. సో చిరంజీవి దగ్గర ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడబోతుంది అని ఇరు వర్గాలు భావిస్తున్నాయా? ఎస్ రాజేష్, ఎట్టకేలకు మరోసారి సినీ కార్మికుల సమ్మె వివాదం అనేది మెగాస్టార్ వద్దకు చేరింది. నిన్న నిర్మాతలు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి సమావేశమయ్యారు. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, అసలు నిర్మాతలు మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలు, వేతనాల పెంపు వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయన్న అంశాలు వారి వాదన వారు వినిపించారు. మరోవైపు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే వేతనాల పెంపు అంశం పైన మరికొన్ని 4 అంశాలపైన కూడా వారి సమస్యలను మెగాస్టార్కి ఇదివరకే వివరించారు. కానీ ఈరోజు మరోసారి ఫెడరేషన్ నేతలతో చిరంజీవి సమావేశం కానున్నారు. ఇది కీలకంగా మారే అవకాశం, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సమ్మెకు పులి స్టాప్ పడుతుందా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఖచ్చితంగా కార్మిక సంఘాలు వేతనాలు పెంచాలి, మా అన్ని హక్కులు అనేవి మాకు వస్తేనే మేము విధులకు హాజరవుతాం, షూటింగ్లకు హాజరవుతామని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి. సో వరుసగా ఇటు ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ సమావేశం కూడా నిర్వహించింది నిర్మాతలతో, ఇటు ఫెడరేషన్ నేతలతో కూడా కార్మిక సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించింది, కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. కానీ వాటికి అంగీకరించని సినీ కార్మిక సంఘాలు మరోసారి ఆందోళన ఉధృతం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, 24 సంఘాల కార్మిక సంఘాలతో భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో నిర్మాతలు మెగాస్టార్ ఇంటికి వెళ్ళడం, మెగాస్టార్ చిరంజీవితో కొన్ని అంశాలను చర్చించడం, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు, సమ్మెకు పులి స్టాప్ పడే విధంగా కూడా తాను చర్చిస్తాను, కార్మిక సంఘాలతో కూడా చర్చిస్తానని చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ కీలకంగా ఈరోజు ఫెడరేషన్ నేతలు తమ యూనియన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ పంపించిన ప్రతిపాదనలు, వేతనాల పెంపు విడతల వారీగా పెంచడం, 2000 ఉన్న కార్మికులకు 2000 రూపాయలు వేతనం, రోజువారీ వేతనం ఉన్నటువంటి కార్మికులకు 10% మొదటి సంవత్సరం, 2వ 3వ సంవత్సరం 5% అంటే విడతల వారీగా పెంచేందుకు ఒప్పుకున్నారు. గతంలో 5000కు తక్కువగా ఉన్నటువంటి 5000కు ఎక్కువగా ఉన్న కార్మికులకు పెంచమని తేల్చి చెప్పిన నేపథ్యంలో కొంత ఫిలిం ఛాంబర్ ముందడుగు వేసి అందుకు సానుకూలంగా 5000 కంటే తక్కువ ఉన్నవారికి, 5000 వేతనం ఉన్నవారికి 5% సంవత్సరానికి 3 సంవత్సరాల పాటు 15% పెంచేందుకు కూడా ఈ ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నేతలకు పంపించింది. దీంతో పాటుగా మరో 4 అంశాలపైన కూడా కొంత సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే 9 to 9 12 గంటల పని కాల్ షీట్లను పరిగణలోకి తీసుకోవాలి. 2వ ఆదివారం లేబర్ డిపార్ట్మెంట్ సెలవు దినాల్లో రెట్టింపు వేతనం ఇవ్వాలి. దాంతోపాటుగా నైపుణ్యం ఉన్న వారినే ఇష్ట ప్రకారం నిర్మాతలు నియమించుకుని, అంటే షూటింగ్లకు వచ్చే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా, మరో ప్రకారం ఫైటర్స్కి డాన్సర్స్ రేషియో అనేది ఇతర రాష్ట్రాలకు తెలుగు కార్మికులకు సంబంధించినటువంటి రేషియో విషయంలో కూడా కొంత సందిగ్ధం ఉన్న నేపథ్యంలో ఈ 4 అంశాలు అయితే ఇప్పటికే చాలా సార్లు సమావేశమయ్యారు. ఇటు నిర్మాతలు ఇండివిజువల్గా సమావేశమయ్యారు, తర్వాత ఫెడరేషన్ నాయకులు సమావేశమయ్యారు. అనేక సమావేశాల్లో కూడా ఇంతవరకు ఎటువంటి అవుట్కమ్ అనేది పెద్దగా కనిపించలేదు పాజిటివ్గా. బట్ ఇవాళ చిరంజీవి దగ్గరికి సమస్య వెళ్తుంది. నిన్న ఆల్రెడీ నిర్మాతలు సమావేశమయ్యారు, ఇవాళ ఫెడరేషన్ కార్మికులు వెళ్తున్నారు. కాబట్టి అంటే ఇక చిరంజీవి అయితే దీన్ని ఖచ్చితంగా తీర్చగలరన్నటువంటి ఒక విశ్వాసానికి వచ్చారా ఇరు వర్గాలు? అండ్ అంటే ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీకి ఇప్పుడు ఆయన చెబితే మరి ఇరు వర్గాలు వింటాయా, లేదంటే ఇక్కడ కనుక మళ్ళీ చర్చలు ఫెయిల్ అయితే చిరంజీవి దగ్గర కూడా సమస్యకు పరిష్కారం రాకపోతే ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది ఇరు వర్గాల ప్రొసీడింగ్స్?
సరే, రేపటి నుంచి కూడా మరికొన్ని ఆందోళన కార్యక్రమాలు ఇటు ఫెడరేషన్ సంఘాల సినీ కార్మికుల సంఘాల నేతలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవితో సమావేశం నేపథ్యంలో ఈ 4 ఫిలిం ఛాంబర్ పంపించినటువంటి 4 ప్రతిపాదనలతో పాటు విడతల వారీగా వేతనాల పెంపు అంశాలపైన కూడా కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ 4 అంశాలను ఫిలిం ఛాంబర్ పంపించిన ప్రతిపాదనలను ఒప్పించే ప్రయత్నం చిరంజీవి చేస్తానని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న నిర్మాతలతో సమావేశమైనటువంటి చిరంజీవి కొన్ని అంశాలపైన కీలకంగా చర్చించారు. కార్మిక సంఘాల నేతలు కార్మికులతో మాట్లాడి ఫిలిం ఛాంబర్ పంపించినటువంటి ప్రతిపాదనలకు వాళ్ళని ఒప్పించి మళ్ళీ ఛాంబర్కు వారిని పంపిస్తాను, సమావేశం అయినంత కూడా ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాను. ఇరు వర్గాలకు ఏదైతే నిర్మాతలకు, ఎందుకంటే చిన్న నిర్మాతలు పెద్ద ఎత్తున వేతనాల పెంపు విషయంలో ఇబ్బందులు పడుతున్న అంశాన్ని కూడా చిరంజీవి దృష్టికి ఇటు నిర్మాతలు తీసుకెళ్లిన నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను ఆ అంశంపైన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద సినిమాలకు వేతనాల పెంపు, చిన్న నిర్మాతలకు కొంత తగ్గించే విషయంలో కూడా కొంత ఆలోచించాలని కార్మిక సంఘాలను ఇటు చిరంజీవి ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. 11 గంటలకు ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ పంపించిన ప్రతిపాదనలపైన కూడా సినీ కార్మిక సంఘాలు 24 సంఘాలు సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం చిరంజీవి నివాసానికి వెళ్లి కార్మిక సంఘాలు సమావేశం అవుతున్నారు. సో ఈ రోజు ఫిలిం ఛాంబర్ పంపించిన ప్రతిపాదనలకు ఒప్పుకుంటే, చిరంజీవి ఒప్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, సమ్మెకు పులి స్టాప్ పడుతుందని కూడా అందరూ భావిస్తున్నారు. ఈరోజు ఎటకేలకు చిరంజీవి ఒకవేళ ఒప్పిస్తే మాత్రం ఈ సినీ కార్మికుల సమ్మెకు మాత్రం పులి స్టాప్ పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పంచాయతీని పరిష్కరించేందుకు పెద్ద మనిషిగా ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు సాయంత్రం ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలవబోతున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ఎట్లా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఆ సమస్యల పరిష్కారం వాళ్ళు ఏమి కావాలని కోరుకుంటున్నారో కూలంకుషంగా చిరంజీవితో వాళ్ళు వివరించబోతున్నారు. ఇప్పటికే నిర్మాతలు చిరంజీవితో సమావేశమయ్యారు. ఇవాళ వీళ్ళు ఫెడరేషన్ సభ్యులు కూడా సమావేశం కాబోతున్నారు. సో ఇవాళ వీళ్ళ వర్షన్ వింటారు, ఆల్రెడీ నిన్న నిర్మాతల వర్షన్ విన్నారు. మరి ఇరు వర్గాలని మళ్ళొకసారి కొంతమంది ముఖ్య నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడతారా, లేదంటే ఈ సాయంత్రమే ఆ ఫెడరేషన్ సభ్యులను ఏమన్నా ఒప్పించే ప్రయత్నం చేస్తారా, మరి ఇరు వర్గాలు ఒప్పుకుంటాయా లేదా అనేది కూడా ఇంకా ఆసక్తిగా ఉంది. చిరంజీవి దగ్గర దాదాపుగా ఈ సమస్య పులి స్టాప్ పడబోతోంది అనేదే ఇరు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఒక విశ్వాసం.